ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, గతించిపోయిన రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు తండ్రి. మా గృహముల చుట్టూ మీ కంచె దయచేశారు. మా అందరికీ కావలసిన కంటి నిండా నిద్రను అనుగ్రహించారు ప్రభువా. మరొక నూతనమైన దినములోకి మా అందరినీ కూడా ప్రవేశపెట్టినందుకు, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఈరోజు ఈ విధంగా నిలవబెట్టుకున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము ద్వారా ప్రభువా మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున మేము కప్పబడి ఉంది మీ చేతి నీడన ప్రభువా. ఈ రోజున మాకు ఏ సమస్య ఎదురు కాకుండా, ఎటువంటి శోధనలు మమ్మల్ని ఏమీ చేయకుండా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల వలన మేము ఈ రోజు తండ్రి కృంగిపోకుండా మీ చేతి నీడన మమ్మల్ని దాచుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. అయా, ఈ మాటతోని మేము ఈ రోజున తండ్రి ధైర్యము కలిగి జీవించే కృప దయచేయండి. ఎవరు కూడా వారికున్న పరిస్థితులను బట్టి భీతి చెందక, సమస్యలను బట్టి కృంగిపోక, మీరు ఉన్నారనే విశ్వాసంతో జీవించే కృప దయచేయండి నాయన. ఈ రోజున తండ్రి ప్రారంభించబోతుండగా మీ యొక్క సహాయాన్ని కోరుతూ ఉన్నాం తండ్రి. మీరే మాకు తోడై ఉండండి ప్రభువా. మీరే మాకు జ్ఞానమునివ్వండి. మీరే ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో మాకు నేర్పించండి. మా మాటలను బట్టి, మా క్రియలను బట్టి, మేము చేస్తున్నటువంటి కార్యములను బట్టి మీ నామము అవమానపరచబడకుండా మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున ప్రతి బిడ్డ హృదయమును ఎరిగి ఉన్న దేవుడవు గనుక వారి హృదయ ఆలోచనలన్నీ కూడా సఫలపరచమని, నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున పనులు ప్రారంభించబోతూ ఉండగా ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారు తండ్రి ఫలించేవారిగా, ఆశీర్వదింపబడిన వారిగా, ప్రతి విషయంలో అభివృద్ధి చెందేవారిగా మీ సాక్షులుగా నిలవబెట్టుకోమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, నూతనమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి. ఆగిపోయున్న పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయం అనుగ్రహించండి నాయన. అయా, ఈ రోజున ప్రయాణాలను కూడా దీవించమని, మా అందరికీ మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాము. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదము జరగకుండా ప్రతి బిడ్డను కూడా కాపాడండి నాయన. అయా, వారు వెళుతున్న వస్తున్న ప్రతి మార్గములో మీ దేవదూతల కంచె దయచేయండి తండ్రి. అయా, సురక్షితముగా వారి ప్రాంతాలకు చేర్చబడే కృప అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారందరూ సరైన టైంకి అక్కడికి వెళ్ళి తగిన జ్ఞానము కలిగి, జ్ఞాపక శక్తి కలిగి జవాబు చేయుటకు, క్వాలిఫై అవ్వుటకు, సెలెక్ట్ అవ్వుటకు సహాయమును అనుగ్రహించండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా మార్చమని, అయా మీ స్వాధీనంలోకి అక్కడున్న పరిస్థితులను తీసుకొనమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీ కాపుదల దయచేయండి తండ్రి. వారికి ఏ హాని జరగకుండా కాపాడండి, రక్షించండి నాయన. ఎస్ లార్డ్, అదేవిధంగా ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థము చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా
మా అందరిలో క్షమించే హృదయాన్ని, సహించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున ఎవరికి ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఆత్మీయ జీవితంలో వృద్ధిని దయచేయండి. అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. అయా, ప్రతి బిడ్డకు కావలసిన ఆహారమును మీరే వారికి సమకూర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మేమును కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని ప్రకటించగలిగిన కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.